సో రీల్లో హీరో వేషాలు వేసిన మోహన్ బాబు రియల్ లైఫ్లో మాత్రం రౌడీలా మారిపోయారు. ఇంట్లో రేగిన రచ్చతో విచక్షణ కోల్పోయి మీడియాపై దాడికి తెగబడ్డారు. అవతల ఉన్నది తనలాంటి మనిషి అన్న ఇంగితం కూడా లేకుండా ఉన్మాదిలా ప్రవర్తించారు. జర్నలిస్ట్ చేతిలో మైక్ను బలవంతంగా లాక్కుని బోన్స్ విరిగేలా కొట్టారు. ఈ దృశ్యాలు చూసిన జనం అతడు మనీషా మోహన్ బాబా అని అంటున్నారు. సో దీనిపై రిపోర్ట్ చేయడానికి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం నిన్న జరిగిన దాన్ని బట్టి మోహన్ బాబు ఎంత విచక్షణారహితంగా మిగిలిన వారిపై కూడా దాడి చేయడానికి ఆయన రెడీ అంటే ఇప్పుడు ఒక ఎలా మారిపోయిందంటే సిచ్యువేషన్, ఇప్పుడు అక్కడికి ఇంటికి వెళ్ళాలంటే మీరు నన్ను చూసి భయపడాలని బెదిరించినట్టుగా కూడా అనిపిస్తోంది. సో ఇప్పుడు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు? పోలీసులు ఎలాంటి యాక్షన్కి రెడీ అవుతున్నారు? అయితే నిన్న జరిగిన ఓవరాల్ ఇన్సిడెంట్ పైన మాత్రం తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించబోతున్నారు. ఎందుకంటే అక్కడ స్వయంగా పోలీసుల సమక్షంలోనే మోహన్ బాబు మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం, చేతిలో ఉన్నటువంటి లోగోను తీసుకొని సగటు రిపోర్టర్ పైన బలంగా కొట్టడంతో ప్రెసిడెంట్ రిపోర్టర్ని హాస్పిటల్కి కూడా తరలించేటువంటి పరిస్థితి. ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ పైన అన్ని సంఘాలు కూడా మోహన్ బాబు చర్యను ఖండిస్తూ వస్తున్నాయి. అటు పోలీసులు ముఖ్యంగా మోహన్ బాబుకి ఇమ్మీడియట్గా అతని దగ్గర ఉన్నటువంటి గన్ని సీజ్ చేయాల్సిందిగా చెప్పారు. ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్నటువంటి గన్స్ని సరెండర్ చేయాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో పాటు వాళ్ళ మీద ఏదైతే కేసు నమోదైందో మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, సో ఆ కేసులో మొత్తం ఈరోజు ఉదయం 10:30కు వచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా రాచకొండ సిపి ఇమ్మీడియట్గా నోటీసులు జారీ చేశారు. సో ఈరోజు ఉదయం వాళ్ళు 10:30కు పోలీస్ కమిషనర్ ముందు హాజరు కావాల్సింది. కానీ పోలీసుల విచారణ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న సాయంత్రం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగినటువంటి వెంటనే ప్రతి ఒక్కరు కూడా మోహన్ బాబు చేసినటువంటి చర్యను ఖండిస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఇమ్మీడియట్గా తనకు ఆరోగ్యం బాగాలేనటువంటి స్థితిలో వెళ్ళి కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతం ఆరోగ్య కారణాలు చూపిస్తూ అతడు పోలీసుల విచారణకు కూడా గైర్హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు ఫర్దర్గా దీన్ని ఎలా చూడబోతున్నటువంటిది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి స్వయంగా ఏసీపీ ఉన్నారు, సిఐ ఉన్నారు, అందరి సమక్షంలోనూ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా మోహన్ బాబు అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించాడు అనేటువంటిది కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఉదయం కూడా మీడియా ప్రతినిధులను తన ఇంటి వద్దకి రావద్దు అనేటువంటి ఒక బెదిరింపులకు ఆయన పాల్పడేటువంటి రీతిని కూడా స్వయంగా విజువల్స్లో మనకి చాలా క్లియర్గా కనిపించింది. నిన్న సాయంత్రం కూడా మీడియా తనంతకు తాను అక్కడికి వెళ్ళలేదు. మంచు మనోజ్ తనకి మీడియా సహాయం అవసరమని కోరినటువంటి నేపథ్యంలోనే మీడియా తన ఇంటి లోపలికి వెళ్ళింది. మోహన్ బాబు చేసినటువంటి చర్యనైతే ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. మోహన్ బాబు ఈరోజు దాదాపు విచారణకు గైర్హాజరయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, డీటెయిల్స్ అందించినందుకు.